హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్‌లో చక్రాలను ఏ విధంగా చేసేయాలో చూసేద్దాం. కొన్ని చోట్ల వీటిని జంతికలు అని కూడా అంటారు. మా సైడ్ అయితే చక్రాలు అని అంటారు. ఇంకా ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోనికి జల్లెడని పెట్టండి. జల్లెడలో ఒక కేజీ శనగపిండి వరకు జల్లించండి. వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విధంగా జల్లించుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు కేజీ వరకు బియ్యం పిండిని కూడా జల్లించి పెట్టండి. ఈ విధంగా జల్లించిన పిండిని రెండిటిని బాగా కలపండి. కలిపిన ఈ పిండిలో బటర్‌ని హీట్ చేసి వేడివేడిగా వేయండి. తర్వాత కొద్దిగా వాము, అదేవిధంగా కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేయండి. అదేవిధంగా కారంను కూడా సరిపోయినంతగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని అంతటిని ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. తర్వాత కాచి చల్లార్చిన నీళ్ళను తీసుకొని ఈ వాటర్‌ని కూడా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విధంగా వచ్చేంత వరకు కూడా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టండి. తర్వాత ఈ చక్రాలు చేయడానికి గిద్దలుంటాయి కదా! ఆ చక్రాల గిద్దెని తీసుకొని కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఈ చక్రాల గిద్దెని నింపండి. ఈ విధంగా నింపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని తీసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనము చక్రాల గిద్దలో పిండిని నింపి పెట్టుకున్నాం కదా! ఆ చక్రాల గిద్దెని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్రాలను వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ చక్రాలను ఈ విధంగా చేయండి. పిండిని చక్రాల గిద్దెలో నుంచి పూర్తిగా ఒత్తుకున్న తర్వాత కొద్దిసేపు కాలనివ్వండి. కాలిన తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విధంగా గరిటెతో రెండో వైపు కూడా తిప్పుకొని ఈ చక్రాలను బాగా కాలనివ్వాలి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కదపకూడదు. కొద్దిగా కాలి కరకరలాడుతున్నప్పుడే మనము రెండో సైడ్‌కి తిప్పుకోవాలి. లేదంటే విరిగిపోతాయి. ఈ విధంగా కాలిన చక్రాలను ఒక బౌల్‌లోనికి పేపర్ వేసుకొని తీసుకోండి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆ పేపర్ అనేది పీల్చేసుకుంటుంది. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఒత్తుకుంటూ చక్రాలను చక్కగా కాల్చుకొని ఒక బౌల్‌లోనికి తీసుకోండి. ఫైనల్‌గా చూసారు కదా! చక్రాలనేవి ఎంత బాగా వచ్చాయో! చాలా బాగా కుదిరాయి. ఇందులో నువ్వులేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. మన తెలంగాణ సైడ్ అయితే వీటిని టీలో నంచుకొని మరీ తింటారంట. చూసారు కదా! నచ్చింది కదా! మీరు కూడా ట్రై చేస్తారా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.